ఇప్పుడు మన విష్ణుప్రియ గారు కూడా ఏదైతే గతంలో హల్చల్ చేశారో, ఏదైతే అప్పుడు మరి కొన్ని కేసులు కూడా పెట్టడానికి ట్రై చేసినట్లుంది. మన మంగ్లీ గారిలాగా మన ఎవరు ఆవిడ మీద ఒకళ్ళు కేసు పెట్టారు. ఆ! ఆవిడ ఒకళ్ళ మీద కేసు పెట్టింది. యాంకర్ అనసూయ గారిలాగా సో, హ్మ్. పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఏదైతే అక్కడ సంఘటనకి ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏందో, మళ్ళీ అదే రిపీట్ చేస్తూ తను అదే ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అన్నట్లుగా బయటికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి సబ్‌స్క్రిప్షన్ పెట్టుకొని ఆ మోడల్‌తో ఆ! షో చేస్తోంది. సీ అసలు ఏం జరిగిందంటారు? అది ఆవిడ ఒక్కళ్ళే కాదు కదా! కొన్ని లక్షల మంది చేస్తున్నారు మన భారతదేశంలో. హ్మ్. మనం అందరం కూడా ఆవిడ కాస్త సెలబ్రిటీ కాబట్టి హ్మ్. ఆహ్, తెలిసిన ఫిగర్ కాబట్టి ఆవిడనే అంటున్నాం. హ్మ్. కానీ ఈషా రెబ్బా కావచ్చు, ఇంకా చాలామంది వాళ్ళు చేసుకుంటున్నారు. హ్మ్. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ తప్పు అని మీకనిపిస్తుంది, నాకనిపిస్తుంది, ఇంకా చాలా మందికి అనిపిస్తుంది అనుకున్నప్పుడు హ్మ్. గవర్నమెంట్ దీన్ని ఆపాలి. హ్మ్. సో, గవర్నమెంట్ ఆపాలంటే ఏం చేయాలి? ఎవడన్నా గవర్నమెంట్‌కి రిపోర్ట్ చేయాలి ఫస్ట్. హ్మ్. హ్మ్. ఒక పాపం ఒకడెవడో ఐసీఎఫ్‌యో సమ్ స్టూడెంట్ ఫెడరేషన్ అబ్బాయి హ్మ్. విజయవాడలో ఎళ్లి కంప్లెయింట్ చేసాడు. హ్మ్. ఇది తప్పు. ఇది దుష్ప్రభావం చూపిస్తుంది సమాజం మీద హ్మ్. అని చెప్పి. ఆ అబ్బాయి ఇచ్చిన కంప్లెయింట్ క ఇది ఇవాళే జరగట్లేదు కదా! హ్మ్. అంతకుముందు కొన్ని వందల, వేల మంది ఇలా చేస్తున్నారు. ఇవి కాకుండా దారుణం పోర్న్ సైట్‌లే ఉన్నాయి. ఇన్ని పబ్లిక్ యాక్సెస్‌లో ఉన్నప్పుడు ఇది ఎంత దాని ముందు? హ్మ్. అయినా సరే నేను ఆ అబ్బాయి చేసిన ప్రయత్నాన్ని సమర్థిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక అడుగుతో స్టార్ట్ అవుతది. హ్మ్. అలా ఆ అబ్బాయి చేసిన ఈ పనికి పోలీసులు గనక ఇది రైటో, తప్పో లేదా అది ఆవిడ ఇష్టం అంతే మనకు భారతదేశం చట్టం ఉంది. వాళ్ళు ఇలా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మొన్న రీసెంట్‌గా ఒక తీర్పు ఒకటొచ్చింది సుప్రీంకోర్టు. హ్మ్. ప్రాస్టిట్యూట్స్ వాళ్ళు చేసుకోనివ్వండి. ఆ! దానికి మీరేం అడ్డుపడడానికి లేదు హ్మ్. అన్నట్టుగా సుప్రీంకోర్టు ఏదో వాళ్ళని కూడా గౌరవంగా ట్రీట్ చేయాల్సిందే హ్మ్. అని చెప్పుకొచ్చింది. హ్మ్. సో, అలా ఇక్కడ ఒక మీమాంస హ్మ్. యాంబిగ్యూటీ. హ్మ్. పోలీసులు కేసు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ ఏదో చేశారనుకుందాం. తర్వాత సంగతేంటి? ఇప్పుడు గ్యాంబ్లింగు, బెట్టింగ్‌లు వీటికి సంబంధించి చట్టాలు చేసుకున్నాం మనం. ఆంధ్ర, తెలంగాణలో చేయకూడదని. సో, దానికి ప్రమోషన్ చేసిందని చెప్పి అప్పట్లో విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే కొంతమందిని మీద కేసులయినాయి. వాళ్ళని స్టేషన్‌కి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. ఇంకెప్పుడు చేయమని వాళ్ళేదో రాసిచ్చుకున్నారు. అయిపోయింది ఎళ్లారు. ఓకే. సో, ఏమైంది ఇక్కడ చెప్పారు. ఇది హ్మ్. తప్పమ్మా! హ్మ్. ఎందుకు వీళ్ళకది తప్పు కాదనిపించింది ఇంతకుముందు అంటే, సోనూ సూద్ చేయలేదా? హ్మ్. లేకపోతే ఇంక పెద్ద పెద్ద వాళ్ళు ఇంతమంది చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి? హ్మ్. అమ్మ ఇది అక్కడ రైటు, ఇక్కడ తప్పు, హ్మ్. ఇక్కడ తప్పు చాలామంది చచ్చిపోతున్నారు. మరి అక్కడ చచ్చిపోవట్లేదా అంటే, అక్కడ సంగతి మనకు తెలీదు. మన గవర్నమెంట్‌లో మనం పెట్టుకున్న చట్టం ఇది. ఓకే. కాబట్టి హ్మ్. ఇది తప్పు అని హ్మ్. చెప్పినప్పుడు, ఆవిడతో పాటు ఇంకెవ్వరైనా చేసారా తర్వాత? హ్మ్. ఎవ్వరు ప్రమోషన్ చేయడం మానేసారు. అవును. అలాగే ఇప్పుడు మనకొక సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ఇంత విచ్చలవిడితనం లేదు ఇంకా. ఈ బాలీవుడ్‌లో ఉండుండొచ్చు గాక. బాలీవుడ్‌లోను లేకపోతే ఇంకా ఢిల్లీలో అటు సైడ్‌లో ఇటువంటి క్యాబరే డాన్స్‌లు లేకపోతే ఇటువంటివన్నీ కూడా వెరీ కామన్ అక్కడ. హ్మ్. స్ట్రిప్ షోలు ఇలాంటివి ఏవో హ్మ్. ఉంటాయి హ్మ్. క్లబ్‌లు ఇవన్నీ. హ్మ్. అంత కల్చర్‌ని యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్ ఇక్కడ లేదు ఇంకా హ్మ్. ఆంధ్ర, తెలంగాణ. మేబీ హ్మ్. హైదరాబాద్‌లో ఒక పర్టిక్యులర్ హై క్లాస్ ఏదో 2, 3 పబ్బులు ఏరియాస్‌లో ఉండొచ్చు. ఉండొచ్చు గాక. హ్మ్. బట్ థిస్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ హియర్. హ్మ్. సో, ఆ కోణంలో ఇక్కడ గవర్నమెంట్ ఏమైనా చట్టం చేసి, ఇక్కడ చెయ్యకూడదు. లేకపోతే ఆ కేస్ ఏదైతే ఉందో దాంట్లో ఇలాగే పిలిచి, అమ్మ నువ్వు బెట్టింగ్ యాప్‌లు ఎలా అయితే ఆపేసావో ఇది కూడా ఆపేయాలి హ్మ్. అని వాళ్ళు చెప్తే, ఆ అమ్మాయికి ఒక్కళ్ళతో కాకుండా ఇది అందరికీ కూడా ఒక మెసేజ్ అవుతది. అమ్మో! ఓకే. ఇలా హ్మ్. చేస్తే తప్పు అని చెప్పి వెంటనే అందరూ కూడా సబ్‌స్క్రిప్షన్ మోడల్ తీసేయడం, లేకపోతే ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శనలు ఆపేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఇది చేయాల్సింది ఎవరు? విష్ణుప్రియ కాదు. హ్మ్. విష్ణుప్రియ లాంటి లక్షల మంది ఇది చేస్తున్నప్పుడు గవర్నమెంట్ యాస్ ఎ పాలిసీ ఇది ఆపినప్పుడు మనం ఆవిడని అడగొచ్చు. ఓకే. ఆ అబ్బాయి కేస్ పెట్టినా కూడా ఏమి దానికి సమాధానం చెప్పలేదు కదా హ్మ్. పోలీసులు. హ్మ్. ఏం చేస్తాం ఇంకా? ఆళ్ళకి ఏ చిత్తశుద్ధి లేదు. ఆవిడని అనడానికి లేదు. ఆవిడ పోతే ఇంకొకళ్ళు చేస్తారు. హ్మ్. ఆపాల్సింది ఎవరు? హ్మ్. విష్ణుప్రియ ఆపేస్తే ఓకేనా? వేరే అవును. వాళ్ళు చేస్తే ఓకేనా? విష్ణుప్రియ ఆపేసిందయ్యా. ఇంకో 100 మంది చేస్తారు. ఓకేనా మీకు? మనం చేయాల్సిందేంటి పాలిసీ. హ్మ్. ఈ దరిద్రం జరగకుండా ఉండాలి. ఇప్పుడు రకరకాల మందికి రకరకాల బాధలు. అందరూ రిచ్‌గా పుట్టం. కొంతమంది వాళ్ళకొక సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎంత డబ్బు కోసం దిగజారిపోయే రోజులు ఇవన్నీ గూడా. హ్మ్. డబ్బే ప్రధానం అనుకునే రోజులు. దానికోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధమైపోతాం. అంటే క అప్పట్లో 80స్‌లో, 70స్‌లో గూడా 'డబ్బుకు దాసోహం లోకం' అనే ఓ సినిమా తీశారప్పుడు ఆ! రామారావు గారు. ఎంత డబ్బిస్తానన్నా గూడా 'డబ్బుకు ఒరేయ్! లోకం హ్మ్. ఆ! దాసోహం.' హ్మ్. మీ నాన్న కాళ్ళు ఇరగొట్టి తీసుకురారా నీకో ₹1,00,00,000 ఇస్తానంటే ఎంతమంది తీసుకెళ్తారు? హ్మ్. నీ కొడుకుని అమ్మారా నీకొక 10,00,00,000 ఇస్తానంటే ఎంతమంది నమ్ముతారు? హ్మ్. అంత దిగజారిపోలేం మనం. హ్మ్. ఎంత డబ్బులిస్తానన్నా కూడా మనం హ్మ్. కొన్ని కొన్ని చేయలేం. హ్మ్. ఎందుకంటే మనకు ఆపుతాయి. హ్మ్. కొన్ని కోర్ నరనరాల్లో ఉండిపోయిన వాల్యూస్ అవి. హ్మ్.
బట్ కొంతమంది తెగిస్తారు. వాళ్ళు టార్చ్ బేరర్ లాంటి వాళ్ళు. ఉమ్, వాళ్ళేమి నేను అప్రిషియేట్ చేయట్లేదు. జస్ట్ కిడింగ్. సో, అది మిగతా వాళ్ళ మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి ఉమ్, అనే కోణంలో వెళ్ళిపోతారు. ఇటువంటి పని చేయడానికి చాలామంది ఆడపిల్లలు వెనకాడతారు. ఉమ్. కొంతమంది చేసినప్పుడు మెల్లమెల్లగా ఒక 10 మంది చేశారు, 50 మంది చేశారు, 100 మంది చేశారు. పోన్లే ఇదంతా నార్మల్ ఇవాళ రేపట్లో మనం కూడా చేద్దాం. రైట్. ఒక 2, 3 దశకాల ముందు హ్మ్. పేరెంట్స్ పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. అప్పుడు భయపడేవాళ్ళు ఏం కాదు. చాక్లెట్‌లు ఎక్కువ తింటే జబ్బు చేస్తుంది, బిస్కెట్‌లు తింటే జబ్బు హ్మ్. చేస్తుందని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. సో, దశకాల తర్వాత ఒక 2 దశకాల క్రిందో, దశకం క్రిందనో సో, ఏమన్నా వీళ్ళు ఆ డబ్బుల్ని మిస్‌యూజ్ చేస్తారు. అదే మాదక ద్రవ్యాలు లేకపోతే ఇంకోటి అన్న ట్రెండ్ అప్పుడు నడిచింది. సో, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఒక పేరెంట్ ట్వీట్ చేయడం కూడా నేను చూసానన్నమాట. సో, ఇటువంటి పేరెంట్ అంటే ఒకవేళ డబ్బులిస్తే ఈ పాకెట్ మనీ ఇటువంటి సైట్స్‌కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! అన్న భయాన్ని వ్యక్తం చేశారన్నమాట. ఇక్కడ యాక్చువల్‌గా అంటే ట్రెండ్స్ ఎలా మారుకుంటూ వచ్చింది చూడండి. మంచిదే. పాకెట్ మనీ. నేననేది ఏంటంటే సబ్స్క్రిప్షన్ పెట్టడం ఒక్క రకంగా మంచిదే. హ్మ్. సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఓపెన్‌గా ఇటువంటి షోలు చేసేవాళ్ళు బోలెడుమంది ఉన్నారు. హ్మ్. వాళ్ళకేంటి ఫాలోవర్లు పెరుగుతారు. అడ్వర్టైజ్మెంట్‌లు వస్తాయి. ఆ డబ్బులొస్తాయి. సబ్స్క్రిప్షన్ చేయకుండా చేస్తే ఓకేనా మీకు? హ్మ్. పాయింట్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే సనాతనవాదులు ఆహ్, ఇంతకుముందు అంటే పిడికిలిగా గుప్పెడి మూసి ఉంచితేనేమో గుప్తంగా ఉంటుంది. సో, అది తెరిచి ఓపెన్ చేసినప్పుడు అది బాహాటంగా ఉంటుంది కదా! సో, రానున్న కాలంలో బాహాటంగా మారనున్నాయి ఈ రిలేషన్స్ అనేవన్నీ కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ సనాతనవాదులు ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆహ్, అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతామన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హ్మ్. లేకపోతే ఆయన్ని బ్యాక్ చేస్తున్న బీజేపీ కూడా కావచ్చు. హ్మ్. ఏమంటే మీకు ఓట్లకి తప్ప ఈ సనాతన ధర్మం దేనికి పనికిరాట్లేదు. హ్మ్. మీరు తలుచుకుంటే ఒక పాలసీ చేయలేరు. మీరే హ్మ్. కదా గవర్నమెంట్‌లో ఉన్నారు. హ్మ్. సనాతన ధర్మం గురించి మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం? హ్మ్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా ఇదంతా కూడా గట్టిగా పెరిగింది. మంచిదే. మీరు జనాల్లో సనాతన ధర్మం అనేది ఓట్ల కోసం ప్రచారం చేసుకుంటున్నారా? హ్మ్. నిజంగా మీకు దాని మీద చిత్తశుద్ధి ఉందా? హ్మ్. ఉంటే ఇది ఆపండి. హ్మ్. ఆపకపోతే సనాతనవాదులు అంటే ఎవరు? హ్మ్. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు చాలా మంది ఉంటారు దీంట్లో. హ్మ్. మీకు నాకు కూడా ఉండొచ్చు కాక. అంటే కానీ బీజేపీ కంటే మనకన్నా ఎక్కువ సనాతనవాదులు వాళ్ళే కదా! అంటే బీజేపీ కంటే కూడా మిగతా వాళ్ళున్నారు. కానీ వాళ్ళు ప్రచారంలోకి రావట్లేదు. కానీ ఎంత హ్మ్. కావచ్చు కాక బీజేపీ వాళ్ళందరూ కూడా కట్టర్ హిందూవాదులు, కట్టర్ సనాతనవాదులు. హ్మ్. ఇప్పుడంతా కూడా హిందూ కూడా కాదు. మీరు హిందూ అంటే నేను సనాతన ధర్మానికి సంబంధించిన వాడిని అని చెప్తున్నారు కదా! హ్మ్. అంత సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? హ్మ్. మీకు వినబడట్లేదా? కనబడట్లేదా? హ్మ్. ఇవన్నీ ఇంతమంది ఇంత ఘోష పెడుతుంటే మన ఆడపిల్లలు హ్మ్. డబ్బుల కోసం ఒళ్ళును అమ్ముకుంటూ, ఒళ్ళు చూపించుకుంటూ ఆ! సంపాదించుకునే స్టేజ్‌కి దిగజారిపోతున్నారంటే హ్మ్. ఏం చేస్తున్నారు మీరు? ఆళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కాదు. హ్మ్. ఏంటంటే ఇది గనక ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి ప్యాంట్ చింపుకొని పోతున్నాను నేను. హ్మ్. ఏదో ప్యాషన్ ఈ అని ఈ చెప్పుకున్నాం. ఫ్యాషన్ ఎప్పుడైంది? ఓ హ్మ్. 100 మంది యేసుకుంటే ఫ్యాషన్ అయింది. ఇది ఆ! లేకుండా ఫస్ట్ నేనే చింపుకొని పోతున్నాను అనుకోండి. హ్మ్. ఏం చేస్తారు? "అరె! అదోలా బుద్ధి లేదా? చూస్తారు. హ్మ్. తప్పు కదా! ఇటు వేసుకోవడం" అని హ్మ్. చెప్పి. ఎందుకంటే ఓ 100 మంది చేసేసారు కాబట్టి హ్మ్. అది నార్మలైజ్ అయిపోయింది. హ్మ్. అలా ఇప్పుడు విష్ణుప్రియ ఎందుకు చేస్తుంది? హ్మ్. విష్ణుప్రియ కన్నా ముందు కొన్ని లక్షల మంది చేస్తున్నారు. అవును. హ్మ్. ఆళ్ళు చేస్తే లేదు నేను చేస్తే వచ్చిందా? హ్మ్. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే లేదు నేను బెట్టింగ్ యాప్ చేస్తే వచ్చిందా? హ్మ్. అని కదా అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ తప్పుని ఖండిద్దామా? లేకపోతే విష్ణుప్రియ లాంటి వాళ్ళని మనం ఖండిద్దామంటారా? సార్ విష్ణుప్రియ పోతే ఇంకొక 100 మందొస్తారు. హ్మ్. దానివల్ల మనకి విష్ణుప్రియని ఒక 4 మాటలు అనుకోవడం వల్ల హ్మ్. ఆవిడ ఒక సమిధగా ముందుకొచ్చి లేకపోతే ఆవిడ మీద కేస్ పెట్టి ఆవిడ మీద యాక్షన్ తీసుకోవడం హ్మ్. వల్ల మిగతా వాళ్ళు ఆగుతారు ఖచ్చితంగా. హ్మ్. అది చేయలే కదా! హ్మ్. మరో దరిద్రం ఏంటంటే లేటెస్ట్‌గా నాది కౌంట్ 5, 3 అంటూ కూడా కౌంట్ సిస్టమ్ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఈ థంబ్‌నెయిల్స్ కూడా మరి భయంకరంగా పెట్టడం సీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఆ విషయంలో మాట్లాడాను. ఓకే. ఆ! మాట్లాడినప్పుడు ఇది నేనే నేను ఫస్ట్ బాయ్ ఫ్రెండ్‌తోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటుంది ఏ అమ్మాయినా హ్మ్. నేనైనా. హ్మ్. బట్ అది జరగలేదు కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ నాకిలా 4 బ్రేకప్‌లయినాయి. హ్మ్. అలా 5 మందితో నేను ఉండడం హ్మ్. జరిగింది. హ్మ్. ఇది అందరికీ ఉంటది. నన్నెందుకు ఇంత ఇది జేస్తున్నారు? కానీ ఆమంత జనరలైజ్డ్‌గా మాట్లాడినంత సెన్స్ తోటి అందరూ తీసుకోవట్లేదు కదా! ఆ! అది చూసే సెన్స్ మారిపోయిందక్కడ. పాయింట్ ఏంటంటే, హ్మ్. మీలాగా నాలాగా ఉండదు ఆ అమ్మాయి. హ్మ్. నేను 'బిగ్ బాస్‌లో' తనతో కొన్నాళ్ళు కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు హ్మ్. తనకేంటంటే, ఇక్కడికి ఫిల్టర్ ఉండదు. ఓహ్! ఆహ్, అదుపుండదంటారా? 99% నిజాలు బయటకొచ్చేస్తాయి. హ్మ్. మీరు ఏదైనా అడగండి టక్కుమని ఓపెన్‌గా బయటకొచ్చేస్తాయి నిజం. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి దగ్గర ఇప్పుడు ఆహ్, బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి క్వెషన్‌లు అడుగుతున్నారు. హ్మ్. బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పు కదమ్మా! తప్పా? ఎందుకు హ్మ్. తప్పు? హ్మ్. అని పోలీసులని అడిగే టైప్. ఓకే. అంటే వాళ్ళు చేస్తున్నారు గదా! అదే. అంటే ఎక్కడా కూడా ఫిల్టర్ ఉండదు బేసికల్లీ హ్మ్. మనిషికి. నేను హ్మ్. గమనించిందది. హ్మ్.
కొంతమంది ఏమంటారంటే లేదు లేదు చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నాను. ఇక నాకైతే అలా అనిపించలే. రైట్. ఫిల్టర్ లేకుండా ఎవడు రైట్. ఏమడిగితే ఇప్పుడు యాప్స్ వాడేటప్పుడు లేకపోతే వెబ్‌సైట్‌లోకి వెళ్ళేటప్పుడు ఫిల్టర్స్ ఉంటాయి కదా! మనకు ఐడియా. మరి ఆ ఫిల్టర్‌లన్నా వాడుకోవాలి కదా! మన వాళ్ళు. ఆ సజెషన్ ఏమైనా చెప్తారా మీరేమన్నా? See, బ్లర్ చేయమని, ఫిల్టర్ అని రకరకాలుగా ఉంటాయి ఆప్షన్స్ అది గూగుల్‌లో. అంటే నేటి ఆహ్, జెన్‌జీకి మీరిచ్చే ఒక మెసేజ్ ఏంటంటారు? ఆ అమ్మాయిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను హ్మ్. కూడా అలాగే ఇట్లా ఫ్రీ షోలు చేసుకుంటే డబ్బులొస్తాయి అని అనుకునే అమ్మాయిలకి మాత్రం హ్మ్. తర్వాత తర్వాత మీకు అంటే మీరు ఒకవేళ మోడలింగ్ కెరీర్‌లో గాని, సినిమా కెరీర్‌లో గాని పర్సూ హ్మ్. చేయాలనుకుంటే హ్మ్. మీకు ఆఫర్స్ ఓకే. ఎప్పుడైతే మీడియా ఒకరిని తప్పుపడుతూ గట్టిగా చేస్తుందో దానివల్ల తగ్గుతాయి. హ్మ్. అందుకే కదా! ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ దాకా ఎళ్లి కేస్ ఆ! పెట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది. హ్మ్. ఎందుకంటే ఇది పెరిగిపోతే నేను మరీ నన్ను బ్యాడ్ చేసేస్తారు. రేపు నాకు సినిమాల్లో కూడా అవకాశాలు రాకుండా అయిపోతది. అని చెప్పి ఆ 'ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో' అనే అమ్మాయి మీద ఎళ్లి హ్మ్. అట్లాగా? హ్మ్. కంప్లెయింట్ ఏదో ఇచ్చింది. హ్మ్. హ్మ్. సో, ఆ అమ్మాయి కాదు ఇప్పుడు అదే సేమ్ అగైన్ ఆ అమ్మాయికి కూడా వర్తించేదేంటంటే, హ్మ్. ఈ అమ్మాయిలాగా వందల మంది చేస్తున్నారు. ఈ అమ్మాయి మీద ఎందుకు కేసు? రైట్. ఇప్పుడు ఆ 'ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో' అమ్మాయి అన్నట్టే ఓ 100 మంది అన్నారు హ్మ్. మీడియాలో. హ్మ్. ఇప్పుడు మీరు నేను కూడా మాట్లాడుతున్నాం. హ్మ్. ఎందుకు ఆ అమ్మాయి మీదే? ఓకే. ఏదో ఒకటి ఒకళ్ళతో స్టార్ట్ అవుతది. హ్మ్. ఓకే. పోలీసులు ఇచ్చే మెసేజ్‌ని బట్టి ఇది రైటా? తప్పా? అనేది అర్థమవుతది. అదే సినిమాలో గూడా తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా అన్నట్లు గాకుండా, మరి మిగతా బాహ్య విషయాలు గూడా చాలా మంది పట్టించుకోవాలి కదా! పట్టించుకుంటారు కదా! అంటే సమాజంతో స్పందించే గుణం కావాలి కదా! అందరికీ అవసరం లేదండి. హ్మ్. ఇప్పుడు మీరు నేను ఉన్నాం ఆ పనిలో ఉన్నాము. హ్మ్. జర్నలిస్టు హ్మ్. లేకపోతే సమాజానికి ఒక మేలు కలిగే కోణంలో మనం ఏదో ఒకటి హ్మ్. హ్మ్. ఉండాలనేది. హ్మ్. చాలామంది వాళ్ళేదో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళేమి రైట్. సోషల్ సర్వీస్ జేయరు. హ్మ్. ఆ అమ్మాయి కూడా అంతే. నేనేమి స్వచ్ఛంద సేవా సంస్థలేమి పెట్టుకోలేదు. రైట్. నేను డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా అది జేసుకుంటున్నాను. నా పనేదో నేను జేసుకుంటున్నాను. నేను ఎవరిని మోసం చేయలేదు. ఎవరిని కొట్టలేదు. ఎవరిని తిట్టలేదు. ఎవరిని మర్డర్ చేయలేదు. హ్మ్. నేను చూపించుకొని నేను సంపాదించుకుంటున్నాను. మీకేంటి బాధ? హ్మ్. ఒకవేళ అది కానీ వాళ్ళు తప్పనిపిస్తే ఉన్నది సమాజంలో కదా! అడవిలో కాదు గదా! అరణ్యంలో కాదు గదా! ఇలాంటి అన్నది వాళ్ళు ప్రశ్న 1,00,000 మంది ఉన్నప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా, నాది కాదు. ఖచ్చితంగా హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నప్పుడు హ్మ్. ఆపడానికి ఆవిడనొక్కళ్ళని ఆపితే సరిపోదు అంటున్నా. ఓకే. ఓకే. ఇది పాలిసీ తీసుకురా. రైట్. ఫైనల్‌గా మీ అయ్యా మెసేజ్ ఏంటంటారు? సనాతనవాదులు హ్మ్. మీకు రాముడు, హిందుత్వము, సనాతన ధర్మము, మన మహిళల యొక్క ఆహ్, ఎవ ఆత్మగౌరవం. ఆత్మగౌరవం, వాళ్ళు పద్ధతిగా ఉండడం అనేది హ్మ్. మీకు ఎలక్షన్‌ల టైంలోనే గుర్తొస్తదా? ఓకే. లేకపోతే నీతులు చెప్పడానికి మాత్రమే గుర్తొస్తదా? హ్మ్. మీకు పాలిసీలు చేయడానికి, హ్మ్. వీటిని తప్పుపట్టడానికి, హ్మ్. సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి హ్మ్. అమ్మాయిలు, అబ్బాయిలు హ్మ్. ఎస్పెషల్లీ యూత్‌లో ఉన్నవాళ్ళు. హ్మ్. అమ్మాయిలు ఎవరైతే ఇటువంటి వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మనం కూడా ఇటువంటివి చేద్దాం హ్మ్. అని చెప్పి పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు. అంటే ఆవిడ హ్మ్. పులి అని మీరు నక్కలని నా హా! ఉద్దేశ్యం కాదు. హా! హా! బట్ అలా కాపీ కొట్టడానికి హ్మ్. లేకపోతే అలా చేస్తే మనకు కూడా డబ్బులొచ్చేస్తాయని హ్మ్. వెళ్ళి, సరే మేబీ కొన్నాళ్ళు డబ్బులు రావచ్చు కూడా గాక. కానీ తర్వాత, హ్మ్. తర్వాత మీకు జాబ్స్ గానీ, వాటిలన్నిటిలో గానీ బ్యాక్‌లాష్ ఖచ్చితంగా వస్తది. మీరు రేపు ఒక ఇంటర్వ్యూకెళ్ళండి. మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మీ ముందు ఆ! ముందు అవే కనబడినప్పుడు, చూస్తున్నారట. ఇటువంటి ఫేస్‌బుక్‌లు, అమ్మాయిని ఇన్‌స్టాలు. ఖచ్చితంగా మనం తీసుకోకూడదు హ్మ్. ఉద్యోగంలోకి హ్మ్. అని ఉంటది. హ్మ్. ఖచ్చితంగా హెచ్ఆర్‌లు దీన్ని ఎంకరేజ్ చేయరు. అంటే కొన్ని ఐటీలో అంటే ఐటీ కంపెనీలో కూడా వీళ్ళ ప్రొఫైలు ఫేస్‌బుక్ చూసి సార్ నెక్స్ట్ మన ఇన్‌స్టా టాటూలేసుకుంటే చూసి తీసుకోవట్లేదు సార్ చాలా చోట్ల. ఓకే. టాటూ ఉంది అని ఉంటే బాడీలో హ్మ్. అది కూడా కొన్ని కొన్ని చోట్ల యేసుకొని ఉంటారు గదా! హ్మ్. 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 వెంటనే పంపించేస్తున్నారు వాళ్ళని. హ్మ్. హ్మ్. ఇంక వేరే ఏం లేదు. వాళ్ళు ఏం రీజన్ కూడా చెప్పరు. హ్మ్. కానీ బయట తెలియని విషయం ఏంటంటే టాటూ. నీకు ఓకే. ఎంత టాలెంట్ ఉందనేది కాదు. హ్మ్. టాటూ ఉంటే కూడా అదో రకంగా పక్కన పెడుతున్నారు. రైట్. మెసేజ్. సో, నేననేది ఇది షార్ట్ టర్మ్‌గా ఏదో కొంత లాభం పొందుదాం అనుకునే కైండ్‌లో మీరెళ్తే మాత్రం హ్మ్. అది జీవితకాలం మీకు శాపంలాగా వెంటాడే అవకాశం ఉంటది. రైట్. ఆహ్, ఇట్ కొన్ని కొన్ని సార్లు ఇంకా అదే టైప్‌లో ఏ సర్టిఫైడ్ సినిమాలు లేకపోతే మరి అడల్టరేటెడ్ ఆహ్, ఓటీటీలో వస్తుంటాయి చూడండి. అటువంటి వాటికే పరిమితమైపోయి ఆ కేటగిరీ ముద్ర ఏపిచ్చేసుకొని రేపు పబ్లిక్‌కు అంత గౌరవం ఉండదు. అండ్ మీ అమ్మా, నాన్న గురించి కూడా మీరు ఆలోచించండి దయచేసి. హ్మ్. వాళ్ళు కూడా బయట ఒక మనిషికి సమాధానం చెప్పుకోవాలి. సో, రైట్. అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లంటారు గదా! మరి ఇందులో మగ పిల్లలు గూడా ఉన్నారు గదా! వారి గురించి ఏమంటారు మీరు? యాహ్! హ్మ్. సో, వీళ్ళేంటంటే వాళ్ళైనా కొంత డబ్బులేదో వస్తుంది. మీరు హ్మ్. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టైం పోగొట్టుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు చివరికి లైఫే పోతుందంటారు. ఈ ప్రొడక్టివ్ టైమ్ ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే హ్మ్. ఉన్నారో ఆ రూ. 399 పెట్టడం వల్ల ఒక రకమైన అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ హ్మ్. నాన్నకి ఆడ కారు గీకి ప్రతిసారి ఆడికి ట్రాన్సాక్షన్ వస్తుంది కదా! ఓహో! నా కొడుకు ఏం చేస్తున్నాడనే విషయం ఆయనకి అర్థమవుతది. హుహు. అదొకటి. హ్మ్. సరే నీ డబ్బులు పోతే పోయినాయి. బట్ నీ టైం పోతుంది. అవును. ఒక గంటో, 2 గంటలో. ఆ గంట, 2 గంటలో ఆ షో అయిపోయిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ హ్మ్. పుస్తకం తెరిచి చూస్తే ఆహా! అని అలాంటిది ఏదో అవే కనిపిస్తది. కనిపిస్తుంటాయి. అవే హ్మ్. కనిపిస్తుంటాయి. హ్మ్. పరీక్షలో నువ్వేం రాస్తావో, లేకపోతే ఏం చదువుతావో, నువ్వు
70 మార్కులు రావాల్సిన వాడు 50 మార్కుల దగ్గర ఆగిపోతాడు. దాని ద్వారా నీ లైఫ్ క్వాలిటీ పడిపోద్ది, ఆవిడ లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది, ఆవిడకి డబ్బులు వస్తున్నాయి, నీకేమవుతుంది? నాశనం అయిపోతుంది. సో పాయింట్ ఒకటి డబ్బులు పోవడం, ఇంకోటి టైం పోవడం, ఈ తర్వాత నీ కెరీర్ పోగొట్టుకోవడం. ఇవి రెండింటికన్నా దారుణం ఏంటంటే అది వెంటాడడం. తర్వాత ప్రతి అమ్మాయి ఇట్లాంటిదే అనుకొని వేరే వాళ్ళని ఏడిపించడానికి పోయి ఇది ఒకటి కేసులు పెట్టించుకోవడమో లేకపోతే నిన్ను సోషల్ బాయ్కాట్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. మళ్ళీ 3 కోతల దగ్గరికి వద్దాం మనం. అంతే. సో అమ్మాయిలు కూడా ఇదేంటంటే చాలామంది అనుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ చేస్తే ఏమొస్తుంది, 2 లక్షలు 3 లక్షలు జీతం మహా అయితే, ఇక చూడు 30 లక్షలు వస్తున్నాయి నెలకి అని చెప్పి అటు వెళ్ళిపోతే అక్కడ వచ్చేది ఇక్కడ రాని ఏంటంటే నేరము శిక్ష. అంటే ఈ తప్పులు చేస్తే ఈ శిక్ష పడుతుంది. శిక్ష లేదు. ఇది ఎవరు చూడలేదు కదా ఈ మధ్య. అది మన సనాతన గవర్నమెంట్ అయ్యా. మన బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సనాతనవాదిని అని చెప్పి అంటే సరిపోద్దా? విజయవాడలో పెట్టిన కేసు మరి ఏమైంది? ఇది తప్పు ఏమక్కర్లేని ఇవన్నీ జైల్లో పెట్టి వాళ్ళని కుట్టేసి చంపేయమని అట్లా. ఇది తప్పు అని ఒక మెసేజ్ ఎందుకు పంపించలేకపోతున్నారు మీరు సొసైటీలో? ఒక కేసు పెట్టినప్పుడు పీల్చి ఆ బెట్టింగ్ యాప్స్లో ఇలా జరిగినప్పుడు ఒక్కరికి చెప్పండి, 100 మంది ఆగుతారు. అంటే త్రూ ద మౌత్ ఆఫ్ పబ్లిసిటీ. ఒకరిని చూసి 100 మంది చేయడం కావాలా? ఒకళ్ళని ఆపడితే 100 మంది ఆగడం కావాలా? బీజేపీ పార్టీలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైతే ఈ సనాతనం మన కల్చర్ అనుకుంటున్నారో దయచేసి అది నిజమే, మన కల్చర్ అదే. కానీ పాడైపోతుంటే మీరు ఏమి చేయకుండా ఊరికి బయట కూర్చోబెట్టి సనాతన అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. మీరేం చేయట్లేదు దానికోసం, ఉత్తుత్తి కబుర్లు చెప్తున్నారు ఓట్ల కోసం. అది మానేయండి దయచేసి. మీరు షో సమ్ యాక్షన్. మళ్ళీ అంటే అనలేదని అనుకోకుండా మరి ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా, ఆ పార్టీలు కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? మేబీ కమ్యూనిస్టులు వీళ్ళు ఆ మధ్యకాలంలో అక్కడెక్కడో ఇఫ్లు కాదు, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పబ్లిక్గా ముద్దు పెట్టుకోవడం తప్పు అనేదో వస్తే ఏదో కేసు ఎక్కడో పెడితే, అవునా పెట్టుకుంటే ఏం చేస్తారని చెప్పి వీళ్ళందరూ పోయి అక్కడ పబ్లిక్గా ముద్దులు పెట్టుకొని దాన్ని ఒక వీడియోలాగా తీసి ఏం చేస్తారు మీరు? వాళ్ళకేం చెప్తాం? ఓకే, వీళ్ళందరూ కూడా వెస్ట్రన్ అని చెప్పి అట్లా ఆగుతున్నారు. సరే సనాతనం అని చెప్పిన వాళ్ళైనా సరే మన కల్చర్ని కాపాడతారంటే ఓన్లీ మాటలు చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఏం చేయట్లేదు. అది వాళ్ళకైనా కాస్త వాళ్ళు అనుకున్న దాంట్లో చిత్తశుద్ధి, జనాలు చెడిపోద్దాం కంప్లీట్గా అనుకునే కోణంలో వాళ్ళు గట్టిగానే ఉన్నారు. వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరగండి, అది మీ ఏమంటారు ఫ్రీడమ్, మీ స్వేచ్ఛ, ఎవడాపుతాడు చూద్దాం అని ఈ కమ్యూనిస్టులు, ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు మహానుభావులు. సో గట్టిగా ఈ యూత్ని చెడగొట్టే కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. బట్ ఆయన ఆపడానికి చేస్తున్న వీళ్ళు ఇక్కడ చేస్తున్నది ఏంటి? శూన్యం. ఓట్ల కోసం మాత్రమే కనబడుతుంది తప్ప వీళ్ళ చిత్తశుద్ధి ఏ మాత్రం కనిపించదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. రైట్, మొత్తంగా మరి శేఖర్ భాషా గారు తమ యొక్క మనోభావాలను ఇక్కడ వ్యక్తీకరించడం జరిగింది. ఎవరైనా సరే సో ఒక తప్పు చేస్తే దానికి అంటే నేరము శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేరము శిక్ష వరకు వెళ్లకుండా సో దాన్ని ఆదిలోనే అంతం చేయడం, అందుకు రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా మరి మన సనాతన ధర్మాన్ని మేము కాపాడుతున్నాం అని చెప్తున్న పార్టీలు కానీ సో ఆ పార్టీ ఇతర పార్టీలు కూడా సో వారితో పాటుగా తల్లిదండ్రులు కూడా సో మొత్తంగా సమాజంలో కూడా ఒక మార్పు రావాలి. ఆ మార్పు రావాలని మనం ఆశిద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.